హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లైన్ కమాండ్ అండ్ పాలీలైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆటోకాడ్ ఓపెన్ చేసాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ కమాండ్స్ ఏమైనా మిస్ అయినా మనం ఎలా రీసెట్ చేసుకోవాలో అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, ఇంట్రడక్షన్ క్లాస్లో. సో ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సో ఇప్పుడు మనం లైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం. పోస్ట్గా లైన్ కమాండ్ గురించి తెలుసుకునే ముందు ఈ గ్రిడ్ అనేది ఆఫ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేయొచ్చు, లేదా కీబోర్డ్లో F7 ప్రెస్ చేస్తే మీకు గ్రిడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. లైన్ కమాండ్ తీసుకున్నాం మనం ఫస్ట్. సో లైన్ కమాండ్ అంటే మీకు తెలిసిందే. లైన్ కమాండ్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు హారిజంటల్గా ఒక లైన్ కావాలి. హారిజంటల్గా లైన్ కావాలి అంటే మనకి హారిజంటల్గా లైన్ సెట్ చేసి 0 degrees సెట్ చేస్తే మనకు చాలా టైం అనేది పడుతుంది. సో ఎలా కాకుండా F8 ప్రెస్ చేస్తే మనకి యాక్యురేట్గా హారిజంటల్గా ఒక లైన్ అనేది వస్తుంది. హారిజంటల్గా అలాగే వెర్టికల్గా లైన్ స్ట్రైట్గా కావాలంటే మనకి F8 అనేది ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. F8 అంటే ఆర్థో అంటారు. F8ని ప్రెస్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను F8 ప్రెస్ చేశాను. సో ఇక్కడ మనకి హారిజంటల్గా ఒక లైన్ అనేది వచ్చింది. ఒక లైన్ మనం 10 పెడదాం. హారిజంటల్, వెర్టికల్ ఒక 10, మళ్ళీ హారిజంటల్ ఒక 10, వెర్టికల్ ఒక 10. సో ఇది లైన్ కమాండ్తో డ్రా చేసాం. సో మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుందాం. మనం ఒక షేప్ అనేది ఇలా డ్రా చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు పాలీలైన్ తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం లైన్ కమాండ్తో గీసాం, మనం డ్రా చేసాం. పాలీలైన్ తీసుకున్నాం. సో సేమ్ ఆర్థో ఆన్లోనే ఉంది కాబట్టి మనకి హారిజంటల్గా స్ట్రైట్గా వస్తుంది లైన్. 10 ఎంటర్, వెర్టికల్ 10 ఎంటర్, 10 ఎంటర్, 10 ఎంటర్. సో ఇప్పుడు ఇది లైన్ కమాండ్తో డ్రా చేసింది, ఇది పాలీలైన్తో డ్రా చేసింది. సో ఇక్కడ కూడా మనం పాలీలైన్తో ఒక షేప్ అనేది డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది లైన్ కమాండ్, ఇది పాలీలైన్ కమాండ్. డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఇలా సెలెక్ట్ చేస్తే ఒకసారి చూడండి, సింగిల్ సెలెక్టెడ్, ఒక ఇండివిజువల్గా ఒక లైన్ అనేది సెలెక్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, ఒకసారి సెలెక్ట్ చేస్తే మొత్తం మనకి డ్రాయింగ్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇది కూడా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇది మేజర్గా లైన్కి పాలీలైన్కి డిఫరెన్స్ అనేది మేజర్గా ఇది. సో ఈ పాలీలైన్ ఉపయోగించి మనం చాలా అయితే డ్రా చేయొచ్చు. ఒకసారి మళ్ళీ చూద్దాం. పాలీలైన్ తీసుకున్నాం. స్పెసిఫై ది స్టార్టింగ్ పాయింట్ అని ఉంది. స్పెసిఫై ది స్టార్టింగ్ పాయింట్ అని మనకు చూపిస్తుంది. అక్కడ మనకు చూపించకపోతే డైనమిక్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ డైనమిక్ ఇన్పుట్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపించదేమి. సో మనకు అక్కడ ఇండికేట్ చేయాలంటే డైనమిక్ ఇన్పుట్ ఆన్లో ఉండాలి ఇప్పుడు. సో దానికి షార్ట్కట్ F12, ఫంక్షన్కి F12. సో మనం పాలీలైన్ కమాండ్ తీసుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ అని ఉంది, స్పెసిఫై ది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసాం అండ్ మనం ఇక్కడ క్లిక్ చేసాం లెంత్. సో మనకి ఇక్కడ నుంచి ఆర్క్ కావాలి. సో ఆర్క్ కావాలంటే మనం ఇక్కడ ఆర్క్ కమాండ్ తీసుకున్నాం. ఈ ఆర్క్లో కూడా మనం యాంగిల్తో గీయచ్చు, సెంటర్తో గీయచ్చు, డయామీటర్తో గీయచ్చు. మనం ఇప్పుడు డయామీటర్తో గీద్దాం. చూడండి, సో డయామీటర్ వచ్చేసి మనకి డయామీటర్ అంతా 50 డయా. ఎంటర్. చూడండి, మీకు ఇక్కడ 50 డయాతో ఒక ఆర్క్ అనేది వచ్చేసింది. సో మళ్ళీ మనం పాలీలైన్ కమాండ్ తీసుకున్నాం. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్క్ కావాలి. మనకి రేడియస్తో దిద్దాం ఒకసారి. మనకి ఒక 15 రేడియస్తో ఒక ఆర్క్ అనేది కావాలి. ఎంత డిస్టెన్స్? 20 డిస్టెన్స్తో 15 రేడియస్తో ఒక ఆర్క్ అనేది కావాలి. సో మనకి ఇలా ఆర్క్ డ్రా చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకు లైన్ కావాలనుకోండి, చూడండి ఇక్కడ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేయొచ్చు. ఇదొక పాలీలైన్తో
ఇది ఒక అడ్వాంటేజ్. మళ్ళీ పాలిలైన్ కమాండ్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి ఆఫ్ విత్ ఆర్క్ గురించి మనం చెప్పేసుకున్నాం. ఆర్క్లో ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి, రేడియస్, లైన్, ఇవన్నీ కూడా ఆ పాలిలైన్లో ఆర్క్లో ఆప్షన్స్. సో మళ్ళీ మనం పాలిలైన్ కమాండ్ తీసుకున్నాం స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఆఫ్ విత్ అంటే ఏంటంటే మీరు ఒక లైన్ డ్రా చేయాలనుకోండి. చూద్దాం చూడండి ఆఫ్ విత్ అంటే ఏంటో. సో స్టార్టింగ్ ఆఫ్ విత్, మీరు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ అవుతుంది ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ దగ్గర విత్ ఎంత ఉండాలి? ఆఫ్ విత్ అంటే మీరు ఒక ఆఫ్ ఇస్తే ఇంకో ఆఫ్ అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో నేను 5 ఇస్తున్నా. 5 ఇచ్చి ఎంటర్ కొడితే ఎండింగ్ విత్. సో మనకి ఇక్కడ 5 విత్తో స్టార్ట్ అవుతుంది, ఆఫ్ విత్తో. ఎండింగ్ వచ్చేసరికి మనకి 10 విత్తో ఎండ్ అవ్వాలి లైన్, 10 విత్తో. సో మనం లెంత్ ఎంత అన్నా డ్రా చేసుకోవచ్చు. సో మనం లెంత్ ఇప్పుడు 50 ఇస్తున్నాం, ఎంటర్. ఇప్పుడు చూడండి ఆఫ్ విత్ అంటే మీరు ఇక్కడ లెంత్ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా అయితే మనకి మెజర్ చేయలేం. ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే 5 ఉంటుంది, కిందకి 5, మొత్తం కలిపి 10. ఆఫ్ విత్ అన్నారు, అందుకే మనం 5 ఇస్తే 10 వస్తుంది. ఇక్కడ మనం 10 ఇచ్చాం, 20 వస్తుంది ఇక్కడ మొత్తం. సో యాక్సిస్ లైన్కి బాటమ్ 10, టాప్ 10, ఇది ఆఫ్ విత్. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ చూడండి. మళ్ళీ పాలిలైన్ కమాండ్ తీసుకున్నాం, స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాం. సో విత్ మనం 0 0 చేయాలి, 0 ఎంటర్ 0. సో మనకు నార్మల్ లైన్ వచ్చింది. సో మనకు ఆఫ్ విత్ అంటే ఏంటో తెలిసిపోయింది. లెంత్ అంటే మనం మామూలుగా తెలుసు. లెంత్ మనం మామూలుగా ఒక 30 ఇస్తే మనం మామూలు పాలిలైన్తో కూడా మామూలుగా డ్రా చేసేయచ్చు. అది మళ్ళీ పాలిలైన్ తీసుకున్నాం. ఈసారి ఏంటంటే అండో ఏంటంటే మనం ఇలా డ్రా చేస్తాం. సో ఈ లైన్ రాంగ్, ఇటు సైడ్ రాకుండా అది అటు సైడ్ వెళ్ళాలి. సో అండోని క్లిక్ చేస్తే మనం 1 స్టెప్ బ్యాక్కి వెళ్తాం. దీనికి కీబోర్డ్లో Ctrl+Z కొట్టిన అండో వర్క్ అవుతుంది. సో ఇది అండో. అదే మళ్ళీ మనం పాలిలైన్ కమాండ్ తీసుకున్నాం చూడండి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అండో అయిన తర్వాత విత్ ఉంది. ఈ విత్ ఏంటంటే స్టార్టింగ్లో ఎంత మనకు విత్ కావాలి, స్టార్టింగ్లో మనకి ఎంత విత్ కావాలంటే ఒక 5 విత్ కావాలి, ఎంటర్. ఎండింగ్లో ఎంత విత్తో ఎండ్ అవ్వాలి. సో ఆఫ్ విత్ వేరు, విత్ వేరు. ఎండింగ్లో మనకి మళ్ళీ 10తో అవ్వాలనుకోండి, 10 ఇచ్చాం, ఎంటర్. సో సేమ్ ఇందాకలా వస్తుంది. సో ఇదైతే డైరెక్టర్ విత్ తీసుకుంటుంది, ఇదైతే ఆఫ్ విత్ 5 విత్ 10 అవుతుంది, ఇదైతే 5 విత్ 5 ఉంటుంది. సో మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాం, విత్ తీసుకున్నాం. ఫస్ట్ ఎంతంటే 0 ఉండాలి మనకి. మనం ఇప్పుడు ఏం డ్రా చేస్తున్నామంటే యారో మార్క్ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ 0 ఉండాలి, ఎండింగ్ వచ్చేసరికి మనకి 10 ఉండాలి, 10. సో చూడండి మనకి యారో అయితే వచ్చేసింది. సో మనకి ఈ విత్ పాలిలైన్లో విత్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఎలాంటి ఆర్క్స్, యారో మార్క్స్, ఏదైనా ఇంక్లైన్డ్గా ఉన్న పార్ట్స్ గీయాలంటే మనం ఈ విత్ అనే కమాండ్ ఎక్కువగా వాడతాం. ఆఫ్ విత్ అనేది కూడా చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఈ ఆర్క్ లెంత్ అనేది మనం మామూలుగానే ఇండికేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా పాలిలైన్ అండ్ లైన్ గురించి డిఫరెన్స్. మీకు చాలామంది చాలా ట్యూటోరియల్ చూసే ఉంటారు మీరు. సో మీకు పాలిలైన్కి డిఫరెన్స్ ఇదొకటే అని చెప్తారు, కానీ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఈ పాలిలైన్తో ఇవన్నీ డ్రా చేయొచ్చు, అదే లైన్ కమాండ్తో ఓన్లీ ఒక లైన్ మాత్రమే డ్రా చేయొచ్చు, లైన్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ మాత్రమే డ్రా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా పాలిలైన్ గురించి అండ్ లైన్ గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.